చాలామందికి సిఎస్సి లాగిన్ చేసేటప్పుడు ఇక్కడ మనకి లొకేషన్ ఎర్రర్ అని వస్తూ ఉంటుంది కదా. అన్ని సెట్టింగ్స్ అన్నీ మార్చుకున్నా కూడా అదే విధంగా వస్తుంటుంది. ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ సైట్ సెట్టింగ్స్లో కూడా లొకేషన్ ఎనేబుల్ చేసుకుంటాం. సో చేసినా కూడా ఇదే విధంగా ఎర్రర్ వస్తూ ఉంటుంది. దీనికి కారణం ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా కాకుండా ఉంటుంది. దానికి సొల్యూషన్ ఏంటంటే ది బెస్ట్ సొల్యూషన్ ఒకటి ఉంది, ఈజీగా చేసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఎందుకు వస్తుంది, మనం అంత పక్కగా చేస్తున్నా కూడా ఎందుకు వస్తుంది అది తెలుసుకుంటే మనం దాన్ని తెలుసుకుందాం. ఎక్కువగా మీ యొక్క సిస్టమ్, మీ డెస్క్టాప్ కానీ లేదంటే ల్యాప్టాప్ కానీ మీరు దేంటైతే యూస్ చేస్తుంటారో అది ఓల్డ్ వర్షన్ అయి ఉండడము, ఓకేనా. సో దానికి జియో ట్యాగింగ్ ఆప్షన్ ఎనేబుల్ కాకుండా ఉండడము, ఎన్నిసార్లు జియో ట్యాగ్ చేస్తున్నా లొకేషన్ అనేది తీసుకోకుండా పోవడం, ఇలాంటి కారణాల వల్ల అది కాదు. ఇంకొకటి విండోస్ అనమాట. మీదైతే విండోస్ ఓఎస్ ఉంటుందో అది 10కి కానీ దానికి ముందు కానీ ఉండేటి వాటికి కూడా వర్క్ కాకుండా ఉన్నాయి. సో మనం విండోస్ 7కి కూడా మనం దీన్ని వర్క్ చేసుకోవచ్చు, ఓకేనా. కానీ చెప్తున్నాను, విండోస్ 10 కానీ విండోస్ 7కి కానీ ఈ విధంగా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. విండోస్ 11 వాళ్ళకి ఎవరికి ప్రాబ్లం రావలేదు. ఒకవేళ విండోస్ 11 కూడా మీకైనా ప్రాబ్లం వస్తే చెప్పాను కదా, మీ యొక్క డెస్క్టాప్ కానీ ల్యాప్టాప్ కానీ ప్రాబ్లం ఉంటుంది. దానికి సింపుల్గా ఏం లేదు, మీరు గూగుల్ క్రోమ్లోకి వెళ్ళేసి ఇక్కడ జస్ట్ ఇక్కడ సర్చ్లోకి వెళ్ళేసి లొకేషన్ గార్డ్ ఇక్కడ ఉన్నా కదా, లొకేషన్ గార్డ్ అనే దాన్ని సెర్చ్ చేయండి. ఈ విధంగా ఇక్కడ వస్తుంది. ఫస్ట్ ఆప్షనే దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తేనే మనకి ఇక్కడ యాడ్ టు క్రోమ్ ఉంటుంది. ఈ ఎక్స్టెన్షన్ మీరు యాడ్ చేసుకున్నారంటే ఇక్కడ పైన టాప్లో, ఇక్కడ నాకు అవసరం లేదు కానీ మీకు చెప్తున్నాను, మీకు ఉపయోగపడుతుంది కనుక. నాకైతే ఆల్రెడీ నాకు లొకేషన్ అన్నీ ఎనేబుల్ అయ్యి ఉంటాయి. సో హ్యాపీగా వర్క్ అవుతుంది. మీకు ఇలా ప్రాబ్లం వచ్చినప్పుడు మీరు ఇక్కడ యాడ్ టు క్రోమ్ అనేది క్లిక్ చేసేస్తే ఇక్కడ ఎక్స్టెన్షన్ కూడా పైన టాప్లో వచ్చేస్తుంది. మీకు ఇక్కడ వస్తుంది, ఇక్కడ చూస్తారు కదా, ఈ విధంగా వస్తుంది. ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ ఆప్షన్స్ అని బటన్ ఉంది కదా, ఈ ఆప్షన్ బటన్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు మ్యాప్ కనబడుతుంది, ఓకేనా. సో గూగుల్ మ్యాప్ అనేది కనబడుతుంది. అప్పుడు మీరు ఇక్కడ జస్ట్ సింపుల్గా ఏంటంటే దీన్ని మైనస్ చేసుకుంటూ ఉంటే మనకు ఇండియా లొకేషన్ కనబడుతుంది కదా, ఇండియా కాడికి వచ్చి మళ్ళీ మీరు దాన్ని జూమ్ చేసుకుంటూ మీ యొక్క ఏరియా, ఇప్పుడు ప్రజెంట్ నాది తిరుపతి కదా, తిరుపతిలో నా లొకేషన్ తీసుకెళ్ళి ఇక్కడ డాట్ ఉంది కదా, ఆ డాట్ తీసుకెళ్ళి ఇక్కడ తిరుపతి ఎక్కడైతే ఉందో అక్కడ వదిలేస్తాను అనమాట, ఓకేనా. సో మనకు పర్టికులర్గా మన షాప్ దగ్గరే వదలాలా, తీసుకొచ్చి పెట్టాలంటే అట్లేం లేదు. మీ చుట్టుపక్కల దగ్గరలో పెట్టినా కూడా, మీకు దగ్గర పెట్టినా ఓకే, లేదంటే మీ లొకేషన్లోనే కరెక్ట్గా మీకు తెలిసినా సెట్ చేసుకోండి, ఓకేనా. అక్కడ తీసుకొచ్చేసి మళ్ళీ ఆప్షన్ క్లిక్ చేసేసి దీన్ని క్లోజ్ చేసేసి రీస్టార్ట్ చేయండి. ఆ తర్వాత మీరు సిఎస్సి లాగిన్ చేస్తే 100% మీకు లాగిన్ అనేది వర్క్ అవుతుంది, ఓకేనా. ఈ యొక్క సింపుల్ ట్రిక్తో సిఎస్సి అనేది మీరు లాగిన్ చేసేసుకోవచ్చు, ఓకేనా. దీనికోసం చాలామంది సెట్టింగ్స్ మారుస్తూ అనేక విధాలుగా ప్రయత్నిస్తుంటారు. మీకు ఇది ఒక మంచి ఉపయోగపడుతుంది ఈ వీడియో అయితే. మీకు నిజంగా ఈ వీడియో ఉపయోగపడింది అనుకుంటే కామెంట్ చేయండి, వీడియోని లైక్ చేయండి. కొత్తగా చూస్తున్నవారు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.